దిస్ ఈస్ గుడ్. ఆఫ్టర్ దట్ 8.5 అవుట్ ఆఫ్ 10. థ్యాంక్ యూ. ఉంటాయి అన్నమాట. ఆ పవర్స్ కూడా కొంచెం సేపు సార్, ఫుల్ ప్లెడ్జ్గా ఏం చూపెట్టరు. కానీ అంటే కొంచెం సినిమా మొత్తం గెలుపు ఓటమి కొంచెం పట్టు పడతారు, ఒకసారి గెలుస్తారు, అట్లా ఉంటుంది అన్నమాట సినిమా మొత్తం. స్టోరీ స్టెంపింగ్ ఎలా ఉంది? స్టోరీ మంచి స్టోరీ మొత్తం ఏంటంటే ఫ్యామిలీ సెంటిమెంట్ అనమాట. నాకు ఆ సబ్టైటిల్స్ చదువుతూనే అర్థమైంది నాకు. అది మొత్తం ఫ్యామిలీ ఎమోషన్స్, ఫ్యామిలీ డైలాగ్స్, ఫ్యామిలీ కొడుకు కూతురు, అలా కూతురు అంటే కొడుకునట్లు కాపాడుకోవాలి, దాని గురించి ఉంటుంది సినిమా మొత్తం. బాగుంది. ఇండియన్ మూవీస్ అంటే బడ్జెట్ ఉండాలి కదా పాపం. వీళ్ళు మన బడ్జెట్ ఉంటే ఏం చేస్తారు, రాజమౌళి చూపించాడు కదా. నా బడ్జెట్ ఎంత ఉంటే అంతనే ఎఫెక్ట్ వస్తుంది. ఇక మనోళ్ళు అంటే నాకు చాలా ఇష్టము. మనోళ్ళని కించవాడు చూడండి నేను. మన వాళ్ళకి బడ్జెట్ ఇస్తే మన రాజమౌళి లాగా మన హనుమాన్ సినిమా తీసారు, అట్లా తీయచ్చు. మన వాళ్ళు ఏం తక్కువ కాదు. మన బడ్జెట్ ఉంటే మన ఎంత రేటు కొన్నా మర్చిపోయాను, 10 days దాకా కొన్నా. ఓకే పర్లేదు. నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే 3D లేకుండా బాగుంటుండే. 3D ఏం లేదు, 3D వేస్ట్. ఎన్నో సినిమాలు 3D అనేది స్కామ్ అయిపోయింది, తెలుగు ఇంగ్లీష్ సినిమాలు. ఆ మూవీకి నేను 5 అయితే 3.5, 4 అట్లీస్ట్ ఇవ్వగలుగుతాను. ఎందుకంటే మంచి సినిమా చూసినా బోరింగ్ కొట్టలేదు నాకు. కొంచెం లాగ్ అనిపించలేదు, ఇప్పుడు అనిపించింది అంటే లాగ్ అయితే అనిపించలేదు. ఇంకా వాళ్ళు ఎంత బాగా వెళ్ళారు, ఇంకా డిఫరెంట్ ఫైర్ అండ్ డాష్ రిలేటెడ్గా ఫైర్ రిలేటెడ్ పీపుల్ ఉన్నారు. సో వాళ్ళని ఎలా ఎక్స్ప్లోర్ చేశారు, సో ఎలా కంక్లూడ్ అవుతుంది అనేది. విజువల్స్ అయితే ఇంకా వండర్. 1 and 2 చూసారా? 1 and 2 చూసాను. దానికన్నా బాగుంది. స్లోగా స్టార్ట్ అవుతుంది బట్ చాలా వర్త్ వాచింగ్. సో ఏంటంటే ఓవరాల్ 3 గురించి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అండ్ మస్ట్ వాచ్ ఇది అయితే మాత్రం అసలు మిస్ అవ్వకూడదు. అసలు మస్ట్ వాచ్ ఇది. అది కూడా థియేటర్లో చూడాలి. ఫోన్లోను వాటిలో చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ అసలు ఉండదు. దట్ రికమెండెడ్ 3D ఓన్లీ. 3Dలో చూస్తే బాగుంటుంది. 3Dలో చూస్తేనే బాగుంటుంది. And visuals are it's looking old but good. Good. Music background score ఎలా అనిపించింది? Yeah, better. And no. Okay, music వచ్చేసి is out of 5. No better. స్టోరీ లైన్ కనెక్ట్ అయ్యే విధంగా Story line not correct. ఎమోషన్స్ క్యారీ అయ్యాయి. చూసారా? చూసాను. దాంతో కలిపితే ఎట్లుంది థర్డ్ పార్ట్? Average. First is in 10 out of 9. ఎమోషన్స్ క్యారీ అయ్యాయి. No. సెకండ్ పార్ట్ వాటర్, థర్డ్ పార్ట్ కూడా వాటర్. Water. మీకేం అనిపించలేదా? Old. Second part is 3 is okay. సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ క్లైమాక్స్ సేమ్ లొకేషన్ లో ఉంది అని టాక్. Yes. దాని మీద ఏమంటారు? It's not good. డైరెక్షన్ ఎట్లుంది? Direction is good but visuals so same pitch, second and third. నెక్స్ట్ పార్ట్ కి ఏమైనా లీడ్ ఇచ్చారా? Lead ఏమి ఇవ్వలేదు. ఓవరాల్ ఎలా ఉంది 3D? Overall 3D is better but visuals are same, second and 3. Comparison is same. మూవీకి టికెట్ కాస్ట్ వర్త్ అనిపించింది. Worth. But visuals are 9 out of 10. ఇండియన్ మూవీస్ తో కంపేర్ చేస్తే మూవీ ఎలా ఉంది? Awesome. Indian movies is down comparison of other countries movies. సో ఫైనల్ గా ఎంత రేటింగ్ ఇస్తారు? 6 out of 10. పాండారా వరల్డ్కి మనం తీసుకెళ్ళింది కదా, దాని తర్వాత సెకండ్ పార్ట్కి బాగా అలవాటు అయిపోయాం మనం. విజువల్స్ పరంగా ఎలా ఉంది? చాలా వన్ యాక్చువల్గా పాండారా వరల్డ్కి తీసుకెళ్ళింది. సెకండ్ నుంచి మనకి ఇంకా అలవాటైంది. వాటర్ వరల్డ్, ఫైర్ యాష్ ఇంకా చాలా బాగుంది. దీంట్లో ఏంటి 3లో ఏం కొత్తగా చూపించారు? విలన్, లేడీ విలన్ ఉంది కదా, లేడీ విలన్ చాలా బాగుంది. ఓవరాల్ 3 ఎక్స్పీరియన్స్ అంటే బిఫోర్ ఇంటర్వెల్ ఉంది కదా, బిఫోర్ ఇంటర్వెల్ మంచిగా అనిపించింది. క్లైమాక్స్ కొంచెం ఓకే, డల్ బట్ ఇట్స్ ఓకే, చాలా బాగుంది. అంతే. వార్ సీన్స్ అన్ని చాలా బాగుంది. ఇంకొంచెం బాగుండొచ్చు, ఎమోషన్స్ ఇంకా టచ్ చేయొచ్చు, బట్ స్టిల్ ఇట్స్ సో గుడ్. అంత బాగుంది భయ్యా అసలు. ఉంది. బట్ తెలుగులో రాజమౌళి గారు ప్రమోట్ చేసినట్టున్నారు. అవునవును. అంటే ఎలా అనిపించింది? ఇట్ వాస్ గుడ్. అంటే మన రాజమౌళి గారు పెద్ద జేమ్స్ కెరన్ వాళ్ళతో కమ్యూనికేట్ అయితే బెటర్ కదా. ఓకే, థ్యాంక్ యూ. Movie is amazing. Movie is so good that you should watch it nicely. It is way beyond imagination or something. They have shown new world. So Avatar 4 is also coming, maybe on next year. So movie is amazing. You should watch it. What's the difference between 1 and 2?
connection between 1 and 2. Yes. There are a lot of connections. You have to watch the movie because if I'm giving a spoiler right now, it's not good. How is the visuals and the season? Visuals are so amazing. You will see a new world that the second part which you have saw, the Way of Water. So Have you seen second part? yes, I have seen all the parts. Yeah, how is this one? This is amazing. This is a new one, and they have shown the new world again. Okay. Now, out of 3 parts, which one is the good one? I will say the first one. సో రీసెంట్లీ How is the direction? Direction is amazing. Which one? Visuals are amazing. Action is amazing. Everything is amazing. recent SS Rajamouli and James Cameron interacted, right? So do you think Varanasi should adopt these kind of output? No, I just feel this is amazing. What they are keeping right now is so amazing. So our Telugu direction shouldn't get adopted these kind of output. They should adopt. They should adopt. Yeah. Some reviews are saying that the movie is lag. Movie is lag in between of interval, but after that they are catching up again. How is the war sequence? War sequence is okay. Like what they have shown in the second one, it's not that good, but yeah, it's good. Worth of watching. So you are saying this Paisa also movie? Yes, honestly, that's also. Will it get commercially success? Yes, for sure. చిల్డ్రన్ చూడడానికి ఇష్టపడతారా? Children will love. ఏం నచ్చింది మీకు మూవీలో? How is the movie? It was good. I mean, it's Avatar 3, what do you expect? So, it was good, the VFX was good, CGI was good, story was also good. So, Have you seen first and second part? obviously, now I come to the third part. Comparatively with the first and second part? First part and third part have similarities, if you can see closely, and few lines are repeated, and the first and the third line has, third movies have similar lines also. Few sentences are also repeated. How is the villain role? It's good. I mean, I don't know what people expect, but it's a good movie overall. It lives up to the hype of James Cameron and Avatar also. Out of 5, how much rating you will give? If 10 out of 5. James Cameron direction ఎలా? ఎక్సలెంట్ బ్రో 10 out of 8 ఇస్తా. ఫస్ట్ పార్ట్ కి సెకండ్ పార్ట్ కి థర్డ్ పార్ట్ కి డిఫరెంట్ ఏం చూసారు డిఫరెన్స్? డిఫరెన్స్ అది వరల్డ్ బిల్డ్ చేయడం బాగుంది, సీజీ వర్క్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఫైటింగ్ ఎలా ఉంది? లాస్ట్ లో వార్ సీన్ ఉంది కదా. ఎక్సలెంట్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? 10 out of 8 బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. అంతా బాగుంది, చాలా బాగా క్యారీ. ఏం ఎక్స్పెక్ట్ చేసి రావచ్చు మూవీ? అదే బాగా ఎంజాయ్ చేయాలనుకుంటే మూవీకి రండి అంతే. స్టోరీ ఏమైనా ల్యాగ్ ఉందా భయ? లాగ్ ఏం అనిపించలేదు బ్రో, కనెక్ట్ అయ్యేలా ఉందా? కనెక్ట్ అయ్యేలా ఉంది. ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు, చాలా బాగుంది. ఇండియా మూవీతో కంపేర్ చేసుకుంటే ఎలా అనిపించింది? అర్థం కాదు. ఇండియా మూవీతో కంపేర్ చేసుకుంటే అవతార్ 3లో ఏ స్పెషల్ అనిపించింది? ఇంకా హాలీవుడ్ గురించి తెలిసిందే కదా, అవుట్ స్టాండింగ్ అంతే. సో చాలా బాగుంది మూవీ అయితే. సో విజువల్ వండర్ డెఫినెట్లీ, గ్రాఫిక్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ. ఫస్ట్ సెకండ్ పార్ట్ కంటే ఇది బాగుందా? సో ఆల్మోస్ట్ లైక్ అంత డ్రామా మెలో అంతా బాగుంది. అంటే ఫ్యామిలీ, మనం అయితే తెలుగు మూవీస్లో ఎలా అయితే ఫ్యామిలీ గురించి చెప్తామో ఆ బాండింగ్ గురించి, సో హాలీవుడ్ ఈజ్ ఆల్సో అడాప్టింగ్ ఇట్. సో సేమ్ అదే ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్ అని చూపించారు. వార్ సీన్ ఎలా ఉంది లాస్ట్ లో? వార్ ఇస్ ఎక్సలెంట్. విలన్ రోల్? విలన్ సో లాస్ట్కి చనిపోతాడు ఆబ్వియస్లీ. సో నెక్స్ట్ పార్ట్లో ఎలా ఉంటుందో చూడాలి. బ్రో లాస్ట్ 40 minutes మాత్రం పీక్స్. 40 minutes మాత్రం విఎఫ్ఎక్స్కి బెటర్ టు గో ఇన్ 3D. 2D మేబీ అంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు, కానీ 3D లాస్ట్ 40 minutes మాత్రం చాలా బాగుంది. మ్యూజిక్ ప్యాకేజ్ అదే లాస్ట్ 40 minutes బాగుందండి. ఫస్ట్ అంతా ఓకే, మెల్లగా స్టోరీలోకి ఎంటర్ అయిన తర్వాత అప్పుడు బాగుంటుంది. స్టోరీ లైన్ 3 partsలో బెస్ట్ ఏదో సెకండ్, నాకైతే సెకండ్ బాగా నచ్చింది. వర్చువల్గా చాలా బాగుంది. విజువల్ పరంగా ఎలా ఉంది? విజువల్ పరంగా చాలా బాగుంది. కొంచెం డ్రాగ్ అనిపించింది. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఏది బాగుంది? యాక్టింగ్ ఎలా ఉందండి? యాజ్ యూజువల్ ఫస్ట్ సెకండ్ థర్డ్ లో ఏది బాగుంది? 1 బాగుంది కంపేర్ టు 1. ఇంకా సెకండ్ పార్ట్ కలిపి చేసినట్టు ఉన్నారు. ఓకే, ఫస్ట్ సెకండ్ థర్డ్ లో ఏది నచ్చింది మీకు? ఫస్ట్ బాగుంది, దాని తర్వాత థర్డ్, దాని తర్వాత సెకండ్ వస్తుంది. ఇందులో క్లైమాక్స్ సీన్ ఎలా ఉంది? క్లైమాక్స్ నాకు ఎండింగ్ కొంచెం ఇంకంప్లీట్ అనిపించింది. మూవీలో లాగ్ ఉంది అంటున్నారు, లాగ్ ఉందా movie? కొంచెం మధ్యలో కొంచెం స్టోరీ లాగ్ అట్లా ఉంది. ఓకే, ఏం ఎక్స్పెక్ట్ చేసి రావచ్చు movie? విజువల్ ఎక్స్పీరియన్స్, సినిమాటిక్ ఎక్స్పీరియన్స్, స్టోరీ కొంచెం మంచిగా ఉంది లాస్ట్ సెకండ్ పార్ట్ కంటే. థియేటర్లో చూడాలి, ఓటీటీలో వచ్చేవారు బయట? థియేటర్లో చూడాలి పక్క. ఎంత రేటింగ్ ఇస్తారు మూవీ? 8. సో హీరోయిన్ ఎలా అనిపిస్తుంది? మీకు మూవీలో ఏం నచ్చింది భయ? మూవీలో స్టోరీ ఎట్లా అంటే హీరో విజువల్ డైనమిక్ ఎట్లా ఉండో అట్లా. అన్న పార్ట్ 2 రేంజ్లో ఉందన్న మూవీ? పార్ట్ 2 కంటే బాగుండే. పార్ట్ 2 కంటే యా, డైరెక్టర్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందంటారు? రీచ్ అయింది. అంటే ల్యాగ్ అని చెప్పేవాళ్ళకి ఏం చెప్తారు? చాలామంది ల్యాగ్ అంటున్నారు. కొంచెం ల్యాగ్ ఉంది మధ్యలో, కొంచెం షార్ట్ చేస్తే బాగుంటుంది.
అవతార్ 3 నిజంగా నాకైతే స్క్రీన్ మీద అయితే స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫైర్ అండ్ యాష్ కంప్లీట్లీ అంటే బిఫోర్ అవతార్ 1-2 కంటే ఇది అంత ఎక్స్పెక్టేషన్ లేదనిపించింది. ఈ స్క్రీన్ ప్లే మాత్రం ఇచ్చి పడేసిండు కంప్లీట్గా. మూవీ స్టోరీతో 1-2 పోల్చుకుంటే ఇది కొంచెం తక్కువనే. అవతార్ చాలా బాగుంది, చూడొచ్చు. డైరెక్షన్ జేమ్స్ కెమెరామెన్ కొంచెం తగ్గినట్టు, అండ్ బీజిఎం కూడా బాగుంది. నెక్స్ట్ లాగ్ అంటే ఉంది, చాలా లాగ్ ఉంది. అవతార్ 4 అంత ఇంట్రెస్ట్ రావట్లేదు. అవతార్ 4 చూద్దామండి. ఫైట్స్ అయితే కంప్లీట్లీ డ్యామ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫైట్లు మనం ఎక్స్పెక్ట్ చేసిన కంటే కొంచెం 1 ఇంచ్ ఎక్కువనే ఉంది. విజువల్సే బాగున్నాయి, చాలా బాగున్నాయి. విజువల్స్ అయితే కంప్లీట్లీ డ్యామ్ ఇచ్చి పడేసి విజువల్స్. ఫైట్స్ కూడా బాగున్నాయి. పార్ట్ 2 రేంజ్ లేదు. పార్ట్ 2 కంపేర్ చేసుకుంటే పార్ట్ 3 తక్కువ ఉంది. ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంది, లాస్ట్ 40 మినిట్స్ కొంచెం లేపిండే మూవీని. సెంటిమెంట్ ఏం లేదు. 3 కలెక్షన్స్ గురించి మనం మాట్లాడలేము బ్రో. కలెక్షన్స్ తక్కువనే. నేను ఎక్స్పెక్టేషన్తో వెళ్ళినా కాబట్టి నాకు నచ్చలేదు. అవతార్ 1-2 చూశాను కాబట్టి ఇది కొంచెం తక్కువ అనిపించింది వాటితో కంపేర్ చేసుకుంటే. అదే నా మెయిన్ థింగ్. మూవీ చాలా బాగుంది. థర్డ్ పార్ట్ కావడం వల్ల ఆల్రెడీ క్యారెక్టర్స్తో మనం కనెక్ట్ ఉంటుంది కాబట్టి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాం ఏదైనా క్యారెక్టర్స్కి ఎఫెక్ట్ అయినా. అండ్ మన ఇండియన్ సినిమాలో ఉన్నంత డ్రామాని ఈ సినిమాలో కూడా ఉంది. ప్రతి క్యారెక్టర్కి ఎమోషన్స్ అదంతా చాలా బాగుంది. అండ్ ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్తో కంపేర్ చేస్తే ఇది చాలామందికి అంత నచ్చకపోవచ్చు, కానీ ఇట్స్ అ బెటర్ ఫిల్మ్ కంపారిటివ్లీ. ఎమోషన్స్, డెఫినెట్లీ ఎమోషన్స్ అండ్ ద డ్రామా చాలా బాగుంది. స్టోరీ అండ్ ఎమోషన్స్ ఉన్నాయి కదా సార్. ఇప్పుడు మన చాలా సినిమాలు మనకు సినిమా చూసిన ప్రతిసారి మన తెలుగు సినిమాలు కొన్ని రిఫరెన్సెస్ కూడా అర్థమవుతాయి. మనకి రిఫరెన్స్ ఇంటెన్షనల్గా తీసుకుని ఉండరు, కానీ ఆ డ్రామా ఉంది కాబట్టి మనకు చాలా ఇండియన్ సినిమాస్ కూడా కనిపిస్తాయి దాంట్లో. ఫ్యామిలీ బాండింగ్ ఇట్స్ అదే మెయిన్ కోర్ స్టోరీ ఆఫ్ ద అవతార్. అవతార్ ఈజ్ అబౌట్ ఫ్యామిలీ డ్రామా అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్, కనెక్ట్ నేచర్, ఎవ్రీథింగ్, బేసిక్ హ్యూమన్ ఎమోషన్స్. ప్రతి ఒక్క మనిషికి ఏం కావాలో అదన్నీ ఎలిమెంట్స్ ఈ మూవీలో ఉన్నాయి. ఎలివేషన్స్ అంటే డ్రామా పరంగా ఎలివేషన్స్ ఉన్నాయి, కానీ పర్టికులర్ ఎలివేషన్స్ అంటే ఏం లేవు. మన ఏమంటారు హాలీవుడ్ సీతమ్మ వాకిట్లో అని చెప్పొచ్చు దీన్ని. విజువల్స్ ఎపిక్. జేమ్స్ కెమెరాన్ ద నేమ్. థియేటర్ కోసం సినిమా తీస్తారు, థియేటర్లో చూసి చాలా హ్యాపీగా ఉన్నాం. స్టోరీ ఏం లాగలేదన్న. డ్రామా మీరు కనెక్ట్ అయితే ఆబ్వియస్ వెళ్ళిపోతుంది సినిమా. ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్తో కంపేర్ చేస్తే నాకైతే చాలా నచ్చింది థర్డ్ పార్ట్. ఇది చాలామంది సెకండ్ పార్ట్ నచ్చలేదు కూడా అన్నారు. ఒపీనియన్స్ మారుతూ ఉంటాయి, కానీ సినిమా బాగుంది. ఆనెస్ట్గా చెప్పండి. హోపింగ్ సెకండ్ దాని కంటే ఎక్కువ రావాలని, సో దట్ ఫోర్త్ పార్ట్ చూడాలని ఉంది. సో ఐ హోప్ ఇట్ వుడ్ బి బెటర్ దెన్ సెకండ్ పార్ట్. మ్యూజిక్ అంతా పట్టించుకోలే అన్న, సినిమాతో వెళ్ళిపోయింది అది. పరిగ్గా చెప్పేంత లేదు, కానీ చూసినంతసేపు బాగుంది సినిమా. ఈ సినిమా ఎట్లా అంటే బాగుంటుంది, కానీ పండు వదిలి పెట్టుకుని ఎగవాడి వచ్చేది లేదు, కానీ సినిమా అయితే బాగుంది. లాగ్ సెకండ్ పార్ట్ లాగ్ అంటే ఇలా లాగ్, థర్డ్ పార్ట్ లాగ్ అనిపించలేదు. స్టార్టింగ్ నుంచే గ్రిప్పింగ్ ఫస్ట్ అండ్ థర్డ్. సెకండ్ కొంచెం బోరింగ్ ఉండే నాకు. ఫస్ట్ అండ్ థర్డ్ మంచిగా ఉంది. సెకండ్ కంటే బెస్ట్ మొత్తానికి. సెకండ్ అయితే నా పర్సనల్గా బెస్ట్. సెకండ్ కంటే